Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము బోధ. సాయి బోధలకు ఒక సమయం కానీ సందర్భం కానీ ఉండదు. వేదికలపై ఎక్కి ఉపన్యసించుట కానీ ప్రత్యేకంగా ఏ ఒక్కరికో చెప్పటం కానీ జరగదు. భక్తులు వారి చుట్టూ కూర్చున్నప్పుడు చిన్న చిన్న కథల ద్వారా చెప్పినదే బోధ. అది అప్పటి వారికే కాదు, ఇప్పటి వారికి కూడా వర్తించుచుండుట గమనించవలసిన విషయం. ప్రపంచంలో మానవుని ఆధ్యాత్మికత వైపుకు తీసుకొని వెళ్ళుటకు ఎన్ని మార్గాలున్నాయో ఆ అన్ని మార్గాలు తనవేనని తన నిరంతర లీలాయజ్ఞము ద్వారా బాబా చెప్పారు. సాయి ఎప్పుడునూ వాచా బోధించినది అతి స్వల్పం. ఆయన బోధలన్నీ వారి చర్యల నుండి పుట్టినవే. మానవునికి అహంకారము ప్రధాన శత్రువు. అది తనను పతనము చేయుటకే కాక తనపై ఆధారపడి ఉన్న వారిని కూడా దహించి వేయును. హేమండ్ పంతు బాబా జీవిత చరిత్ర వ్రాయుటకు కోరినప్పుడు వాడు తన అహంకారాన్ని విడువవలెను. ఆ అహంకారమును నా పాదములపై పెట్టవలెను. వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చునకు కూడా లేనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకొందును అని బాబా చెప్పున్నారు. ఆత్మజ్ఞానము అహంకారము వదలనిదే కలగదు. భగవంతుని మనము ప్రథమంగా కోరవలసింది అహంకారమును నశింపచేయమనియే. అహంకారము వదలనిదే ఆత్మజ్ఞానము కలగదని ఎన్నో సందర్భములలో బాబా చెప్పటం జరిగింది. మనలోనున్న మన శత్రువైన అహంకారమును వదులుకొనుట, ఆ అహంకారమును బాబాకు దక్షిణగా సమర్పించుకొనుట, అంతఃశత్రువు బారి నుండి మనని మనము రక్షించుకొనుటయే. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేనే చూసెదను. వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకు ఏమైనా కావలసినచో భగవంతుని వేడుకొనుము. ప్రపంచములో పేరు కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు ప్రయత్నించుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపుము అని చెప్పారు. కావున నిష్కామ కర్మ చేయుచు సాయినాథుని యందే మనస్సు నిలిపి ధ్యానించినచో బాబాయే మన యోగక్షేమములు చూస్తూ అభయం ఇవ్వగలరు. బాబా చర్చలకు కానీ వివాదములకు కానీ ఇష్టపడువారు కాదు. ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకు. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, నీ వసారా ఇతరులకు కూర్చుండుటకు వినియోగించినచో భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును అని బాబా చెప్పారు. అందుకే తన భక్తుని గృహములో అన్నవస్త్రములకు లోటుండదని బాబా అభయమిచ్చారు. నీ వద్దకు ధనము కొరకు ఎవరైనా వచ్చినప్పుడు నీకిచ్చుటకు ఇష్టము లేకున్నా ఇయ్యకు, కానీ కఠినముగా జవాబియ్యకు. భగవంతుడే సర్వాధికారి, ఇతరులెవరూ కాపాడువారు కాదు. వారి ఇచ్ఛానుసారమే మనము నడుస్తాము. వారే మన కోర్కెలు తీరుస్తారు. ఎవరైతే జీవిత పరమావధిని పొందుతారో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరునకు ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతుకుతారు అని బాబా చెప్పారు. యాచించు వారికి శక్తి కొలది సమర్పించు. అధికముగా అడిగినచో వీలు కాదని సౌమ్యంగా చెప్పు. వారిపై కోపించవద్దని బాబా నానాసాహెబ్ చాందోర్కర్కు చెప్పారు. కొంతకాలమునకు కళ్యాణి పట్టణములో నానాసాహెబ్ చాందోర్కర్ ఇంటికి ఒక బిచ్చగత్తె వచ్చింది. పెట్టింది చాలదని ఇంకా కావాలని పట్టుబట్టి ఎంత చెప్పినా వెళ్ళకపోగా నానాసాహెబ్ చాందోర్కర్ తన నౌకరిచే ఆ బిచ్చగత్తెను మెడబట్టి బయటకు నెట్టుట గుర్తు చేసి అతని ప్రవర్తన సరిచేశారు. కొద్దిపాటి జ్ఞానము గల మనము యథాశక్తి ఇతరులకు పరోపకారం చేస్తూ జీవించుదాం. బాంద్రా నివాసి బాబా తెండూల్కర్ అనే విద్యార్థి వైద్య పరీక్ష కూర్చోవడానికి కష్టపడి చదువుతున్నాడు. అతనికి గ్రహములు సరిలేవని, పరీక్షలో కృతార్థుడు కాలేడని జ్యోతిష్కులు చెప్పుచున్నట్లు అతని తల్లి సావిత్రిబాయి తెండూల్కర్ బాబాతో చెప్పినప్పుడు, నా యందు నమ్మకముంచి
జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములను చదువుకోమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచమను అని బాబా చెప్పారు. తెండూల్కర్ పరీక్షలో పేసగుటకు మార్కులు వచ్చినట్లు వ్రాయలేదని మౌఖిక పరీక్షకు హాజరవటానికి వెళ్ళలేదు. పరీక్షాధికారి వ్రాత పరీక్షలో కృతార్థుడవైతివని మౌఖిక పరీక్షకు మాత్రము రమ్మని కబురు చేశారు. అతడు మౌఖిక పరీక్షలో కూడా కృతార్థుడయ్యాడు. బాబాయందు నమ్మకముంచుటే ఫలితమునకు ముఖ్యమని, జాతకములు ఏమీ చెయ్యలేవని తెలియనగును. షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి అయిన సపత్నేకర్ న్యాయశాస్త్ర పరీక్షకు చదువుచుండెను. షెవడే అనే విద్యార్థి అతనితోటి కలిసి చదువుతున్నాడు. తోటి మిత్రులు ఒకరి చదువును గూర్చి ఒకరు పరీక్షించుకుంటూ షెవడే పరీక్షలో కృతార్థుడు కాలేడని చెప్పారు. సాయిబాబా కృప తనకు ఉందని, కృతార్థుడనవుతానని షెవడే చెప్పాడు. కానీ సపత్నేకరు తన తోటి విద్యార్థి అయిన షెవడేను మరియు సాయిబాబాను వెక్కిరించాడు. సపత్నేకరు కృతార్థుడయ్యాడు. పరీక్షలో కృతార్థుడు కాడని వెక్కిరించిన షెవడే కూడా బాబా కృపతో కృతార్థుడయ్యాడు. ఇప్పుడు కూడా బాబాను నమ్మి సేవించు విద్యార్థులు వారి విద్యారంగంలో అభివృద్ధిలోకి వస్తున్నారు. ఇట్లే ఎందరికో జాతకములలో పిల్లలు లేరని చెప్పిన వారికి బాబా ఆశీస్సులతో పిల్లలు కలుగుట జరిగింది. నేటికి విశ్వాసమున్న వారికి బాబా సంతానము ప్రసాదించుచునే ఉన్నారు. వారి వాక్కు వేదవాక్కు, తిరుగులేనిది. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.